హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని వచ్చిందో థర్డ్ పాయింట్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఇంకా చెక్ చెయ్యలేదు అని అర్థం. ఎవరైతే ఫస్ట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళవన్నీ ఇట్లా లైన్లో ఉంటూ ఉంటాయి అన్నమాట సర్టిఫికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా రేషన్ షాప్ ఏదైనా షాప్కి పోయినారు, క్యూ కడతారు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఇలా పడతారు కదా, అదేవిధంగా ఫస్ట్ ఎవరు సబ్మిట్ చేస్తే ఎన్నో మీ సేవల నుంచి కంప్యూటర్స్ నుంచి సబ్మిట్ చేస్తుంటారు కదా, ఎవరు ఫస్ట్ సబ్మిట్ చేస్తారో వాళ్ళే ఫస్ట్ వెరిఫికేషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని వచ్చిన స్టూడెంట్స్వి ఇంకా సర్టిఫికేట్ ఆఫీసర్ దగ్గరికి మీ సర్టిఫికేట్స్ రీచ్ అవ్వలేదని అర్థం, వాళ్ళు ఇంకా మీవి చెక్ చేయలేదని అర్థం. ఒకవేళ చెక్ చేస్తే మీకు 2 ఆన్సర్స్ రావడం జరుగుతుంది. ఒకటి మీవన్నీ కరెక్ట్ ఉంటేనేమో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని రావడం జరుగుతుంది. మీవన్నీ సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉంటే. ఏదైనా స్కానింగ్ ప్రాబ్లం కానీ ఒకదాని దగ్గర ఒకటి అప్లోడ్ చేయడం చేస్తుంటారు కదా, అలాంటి స్టూడెంట్స్కి అప్లోడ్ అయితే రావడం జరుగుతుంది. సో మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని వచ్చిన స్టూడెంట్స్ అయితే వెయిట్ చేయవలసిందే. వెయిట్ చేస్తేనే మీది అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ద క్యాండిడేట్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ కంప్లీటెడ్ బై ద కన్సర్న్ హెల్ప్ లైన్ సెంటర్ అథారిటీస్ అండ్ డిసైడ్ ద ఎలిజిబిలిటీ. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ వెయిటే అండి. వెయిట్ చేస్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అన్నీ కరెక్ట్ ఉంటేనేమో వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని వస్తుంది, లేకపోతే అప్లోడ్ వస్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.